కేటీఆర్ యూకే పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సక్సెస్ స్టోరీని ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా వివరించారు. అటు అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ ఎజెండా అంటూ ఎలుగెత్తి చాటారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూకే పర్యటన విజయవంతమైంది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయ గాథను అద్భుతంగా వినిపించిన కేటీఆర్ అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉందని చాటి చెప్పారు. ఈ నెల 27న యూకే వెళ్లిన తెలంగాణ ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. కేటీఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ఇంటికి ఎయిర్పోర్ట్ నుంచే నేరుగా వెళ్లి పరామర్శించారు. మలిదశ ఉద్యమంలో దశాబ్ద కాలం పాటు ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ వాదాన్ని వినిపించిన అనిల్ను ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారన్న సందేశాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యవర్గం సీనియర్ నేతలతో లండన్లో సమావేశమైన కేటీఆర్ భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మలిదశ ఉద్యమ కాలంలో తెలంగాణ వాదానికి ప్రతిగా నిలిచారని ఎన్ఆర్ఐ యూకే విభాగాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ అవినీతి మోసాలను సోషల్ మీడియాలో బలంగా ఎత్తిచూపుతున్నారన్నారు. ఎన్ఆర్ఐ నేతలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ యూకేలో బీఆర్ఎస్ రజతోత్సవం పర్యటనలో భాగంగా తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చే వారికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసమే తాము పాటుపడతామన్నారు. కోట్లాది మంది దశాబ్దాల స్వప్నాన్ని నిజం చేసిన తమకు తెలంగాణపై ఉండే ప్రేమ, అభిమానం మరెవరికీ ఉండవని చాటి చెప్పారు. యూకే పర్యటనలో భాగంగా బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచిగా మారిందో వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అనుసరించిన విప్లవాత్మక పంథాను గణాంకాలతో సహా తెలిపారు. వివిధ రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, పాలసీలపై తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్నారు. సంపదను సృష్టించి పేదలకు సమానంగా పంచడమే తెలంగాణను దేశంలో ప్రత్యేకంగా నిలిపిన విషయాన్ని హైలైట్ చేశారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఇన్వెస్టర్లు ఫస్ట్ చాయిస్ గా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాగ్వర్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమేటివ్ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్ఎల్ సంస్థ నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలు అందించడం మనందరికీ గర్వకారణమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పూణే, చెన్నై తర్వాత హైదరాబాద్ ఎలా ఆటోమేటివ్ హబ్ గా మారిందో వివరించారు.